మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రాబోతుంది. మార్గశిర పౌర్ణమికే కోరల పౌర్ణమి అని పేరు. ఈరోజే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది 58 సంవత్సరాలకు వస్తున్న పరమ పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకుని ఈ ఆకు తింటే చాలు, రోజుతో మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది, శరీరంలోని దరిద్రం మొత్తం వదిలిపోతుంది. నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. కోరల పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది, చక్కటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మరి ఈ కోరల పౌర్ణమి రోజు తప్పక తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ కోరల పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది, ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది. అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. మూడు ఆదివారాలలో నాన్ వెజ్ తిన్నా ఏమవ్వదు, కానీ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజులలో మాత్రం పొరపాటును కూడా మాంసం తినరాదు. కాదని తింటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి, కష్టాల పాలవుతారు. కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇక పరమ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేదా ఒక లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏమీ లేదు, ఈ కోరల పౌర్ణమి రోజున ఒక నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకొని మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ శక్తి కొలది పూజించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకును తీసి దానిలో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం ముక్క కలిపి తినేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులను తెచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి తినండి. అసలు పూజ చేసే అంత సమయం లేదనుకునేవారు ఆ దేవుని తలుచుకుని నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినవచ్చు. మీరు తినగలిగితే అలా డైరెక్ట్గా తినేయండి, లేదంటే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి. ఇలా కోరల పౌర్ణమి రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారి ఒంటిలో ఉండే దరిద్రమంతా కూడా గంటలో పోతుంది, ధనం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది. వాతావరణంలో మార్పుల వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒంట్లోని చెడంతా కూడా పోతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ధన ధాన్యాలకు లోటనేదే రాదు. కనుక అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తినండి. మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందండి. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. పౌర్ణమి అనేది శూన్యతిథి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజున ఒక గ్లాసులో పాలు పోసి ఆ పాలల్లో బియ్యం కలిపి ఆ పాలను చంద్రుడి వెలుగులో ఉంచాలి. ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుడి వెలుగులో కూర్చోవాలి. ఇలా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుడి వెలుగులో ఉంచి, అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీద కానీ ఎక్కడైతే చంద్రుడి కిరణాలు, చంద్రుడి వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను ఉంచి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారితో ఈ పాలను తాగించాలి. ఇలా చేయటం వలన మానసిక రుగ్మతలు తొలగిపోతాయి, మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది, మనుషులు యాక్టివ్గా మారిపోతారు. కనుక మానసిక రుగ్మతలు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి, చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. అలా దీపారాధన చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం పొడిని వేస్తే చాలా మంచిది. ఇలా ఈరోజు గంధం పొడి వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉంటాయి, అన్యోన్యత పెరుగుతుంది, ఇంటికి చాలా మంచిది. కనుక ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడి వేసి దీపారాధన చేయండి. మార్గశిర పౌర్ణమి రోజున బీరువాలో ఇవి పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరి మీరు ధనవంతులుగా మారిపోతూ ఉంటారు. మరి మీరు ధనవంతులుగా మారాలి అంటే
బీరువాలో పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది వారు సంపాదించే డబ్బుల్లో ఎంతో కొంత పక్కకు పెట్టాలి అని కూడబెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది అని అటు ఉంటారు కూడా. అంటే మనం కూడబెట్టాలి అనుకున్న డబ్బు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారాన్ని తిథి, వారం, నక్షత్రంతో ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు తిథి, వారం, నక్షత్రం చూసుకొని చేసుకున్న మంచి ఫలితాలే ఉంటాయి. ఈ పరిహారం మేము చేస్తున్నాము అని కూడా ఎవ్వరికీ చెప్పనే కూడదు. అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరూ బయట వాళ్ళు చూడనే కూడదు. చాలా రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఇలా పరిహారం చేసుకోవటం వలన డబ్బు అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. 4 దిక్కుల నుంచి కూడా మనం కోరుకున్నంత ధనం లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మన బీరువాలో ఏదో విలువైన వస్త్రాలు, ఆభరణాలను, ధనాన్ని ఉంచుతూ ఉంటాము. ఈ బీరువాను ఎప్పుడూ కూడా నైరుతి మూలన అంటే దక్షిణ పడమర దిక్కున మధ్యలో ఉండే ప్రదేశాన్ని చూసి పెట్టుకోవాలి. బీరువా తలుపులు తీస్తే ఈ తలుపులు ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. బీరువా తలుపులు తీయగానే మంచి సువాసన రావాలి. బీరువాలోని బట్టలు దుర్వాసన రాకూడదు. అలాంటి వాసనలు వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాగే బీరువాను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బీరువాపై పసుపు కుంకుమలతో సవ్య దిశలో ఉన్న స్వస్తిక్ గుర్తును ఉంచాలి. బీరువాపై ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి ఫోటో ఉంచుకోవాలి. తొండాలు పైకెత్తుతూ నీటితో అభిషేకం చేస్తూ ఉన్న విగ్రహాన్ని బీరువాపై ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన ధనం సంపాదిస్తారని, ఆర్థిక సమస్యలు ఉండవని పెద్దలు చెప్తూ ఉంటారు. బీరువాను శుభ్రంగా ఉంచినప్పటికీ ధనం రావటం లేదని బాధపడేవారు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినది వైట్ కలర్ గవ్వలు, తామర పువ్వుల గింజలు. ఈ రెండూ కూడా పరమ పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. గవ్వలు లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళలాంటివి, సోదరుల్లాంటివి. కాబట్టి లక్ష్మీదేవికి ఈ గవ్వలంటే ఎంతో ప్రీతికరం అని చెప్తూ ఉంటారు పండితులు. అలాగే 11 రూపాయలను తీసుకోవాలి. అలాగే 5 యాలకులు, కాస్త పచ్చకర్పూరం తీసుకోవాలి. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. 5 తెల్లగవ్వలను తీసుకోండి. 5 తామర గింజలను తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయాలి. ఈ పరిహారం చేసిన రోజు ఖచ్చితంగా తలకు స్నానం చేయాలి. నియమ నిబంధనలను పాటించాలి. అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఈ పరిహారం కూడా లక్ష్మీదేవి ముందే చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. పౌర్ణమి, అమావాస్య తిథులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు చేస్తే ఫలితం అనేది వెనువెంటనే కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారం పౌర్ణమి రోజున చేస్తున్నాం కాబట్టి ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఎర్రటి పుష్పాలు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అలానే మనం పరిహారానికి ఉపయోగించే వస్తువులను కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో అంటే 5 గవ్వలు, 5 తామర గింజలు, 5 యాలుకలు, 11 రూపాయి బిళ్ళలు అన్నీ కూడా ఆ ఎర్రటి వస్త్రంలో వేసి ఆ వస్త్రానికి ధూపము, దీపము, నైవేద్యము చూపించి అమ్మవారి పటం ముందు ఉంచి 2 గంటల సేపు అలానే ఉంచాలి అమ్మవారి ఫోటో ఎదురుగుండా. అలా ఉంచటం వల్ల అది పవిత్రతను కలిగి శక్తిని పుంజుకొని శక్తివంతంగా మారుతుంది. ఈ పదార్థాలన్నిటిపై లక్ష్మీదేవి చూపు పడుతుంది. ఆ మూటను 2 గంటల తర్వాత తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టాలి. ఇందులో ఏ వస్తువు కూడా చెడిపోదు. ఈ మూటను 15 రోజులకు ఒక్కసారి, నెలకొక్కసారి లేదా ప్రతి పౌర్ణమికి మారుస్తూ ఉండాలి. ఇందులో ఉండే వస్తువులు ఎప్పటికీ చెడిపోవు కాబట్టి మళ్ళీ ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు 4 వైపుల నుండి సంపద అనేది కలుగుతుంది. మీ బీరువా కూడా డబ్బులతో నిండిపోతుంది. ఈ పరిహారం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో అందరికీ మంచి ఫలితాలే వస్తాయి. లక్ష్మీదేవి కృప కూడా మీ కుటుంబంపై ఉంటుంది. కాబట్టి రేపు పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. అంతే, ఇక మీ జన్మ ధన్యమైపోతుంది.
మీకు తరతరాలకు తరగని సంపద వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ అస్సలు లోటనేదే ఉండదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంతకీ ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. మనిషి అన్నాక కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ కొంతమందికి కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. మరి కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎంత కష్టపడినా ఆ కష్టాలు తగ్గవు. ఇలాంటి వారు కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలంటే మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తారో అలాంటి వారి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటాయి. బియ్యం లేకుండా మన మనుగడ సాగదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ధనవంతుడైనా సరే, కటిక పేదవాడైనా సరే తినేది బియ్యాన్నే తప్ప వెండిని, బంగారాన్ని, డబ్బును తినలేరు. అలా అని ధనానికి, బంగారానికి, వెండికి విలువ లేదని కాదు. మానవ జీవితంలో ధనం అనేది చాలా ముఖ్యమైనదని, చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధనం వెనుక పరుగులు తీస్తారు. ఇంట్లో బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాలో, బియ్యం రమ్ములో స్టోర్ చేసి ఉంచుతూ ఉంటారు. బియ్యం డబ్బాలో ఈ పౌర్ణమి రోజు ఇదొక్కటి వేస్తే చాలు, సమస్యలు పోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ధనం సంపాదించే మార్గాలు కూడా తెలుసుకుంటారు. ఎలాంటి ధన సమస్యలు ఉన్నా పోతాయి. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. బియ్యం అనేవి తరిగిపోకుండా ఇంట్లో ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. ఏమీ లేదు, ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఈ మూటను బియ్యం డబ్బాలో వేసుకోండి చాలు. బియ్యం రమ్ము ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ చేయకూడదు. ఖాళీ అయ్యే వరకు అలా ఉంచేయకూడదు. కొంచెం బియ్యం ఉండగానే ముందే బియ్యం బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అలా బియ్యం ఖాళీ అవ్వకుండా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అలాగే బియ్యం డబ్బాలో బియ్యం ఎప్పుడూ పురుగు పట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది చేతితో బియ్యాన్ని రమ్ములో వేస్తే ఆ బియ్యానికి ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేప ఆకులను, అంటే ఒక గుప్పెడు వేప ఆకులను బియ్యం డబ్బాలో వేయండి. అలా వేయటం వలన బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా ఈ పౌర్ణమి రోజున ఒక క్లాత్ని తీసుకోండి. పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే క్లాత్ను అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఆ క్లాత్లో ముందుగా 5 తులసి ఆకులు వేయండి. ఎందుకంటే తులసి ఆకులు దరిద్రాన్ని పోగొడతాయి. తులసి ఆకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. పైగా తులసి ఆకులు లక్ష్మీదేవి స్వరూపం గనుక 5 తులసి ఆకులను వేయండి. తరువాత ఈ వస్త్రంలో 2 లక్ష్మీ గవ్వలు కూడా వేయండి. ఎందుకంటే లక్ష్మీ గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలతో అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కనుక 2 లక్ష్మీ గవ్వలను క్లాత్లో వేయండి. మీ దగ్గర లక్ష్మీ గవ్వలు లేకపోతే 2 గోమతి చక్రాలను కానీ, 2 గురువింద గింజలను కానీ వేయండి. అవి కూడా లేవు అనుకునేవారు 2 పసుపు కొమ్ములను వేయండి. ఆ తర్వాత 11 రూపాయల నాణాలను ఈ వస్త్రంలో వేసి వీటన్నిటినీ కూడా ఒక చిన్న మూటలాగా కట్టండి. తర్వాత ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించి ఆ తర్వాత తీసుకుని వెళ్ళి బియ్యం రమ్ములో పడేయండి. అంటే బియ్యంలో లోపలకు పాతినట్టుగా పాతేయండి. ఇలా పెట్టడం వల్ల మీ తరతరాల వరకు ధనానికి, ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. విపరీతంగా ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు తిరగనేదే ఉండదు. కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేయండి. కానీ ఈ పరిహారం చేసేవారు ఈరోజు ఒక నియమాన్ని పాటించాలి. అదేమిటి అంటే నాన్ వెజ్ తినకూడదు. గుడ్డు, మాంసము ఇలా ఏ విధమైన నీచు పదార్థం తినకుండా ఈ పరిహారం చేయాలి. బియ్యం డబ్బాలో పెట్టిన ఈ మూటను 6 నెలల తర్వాత తీసేసి ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలివేయాలి. ఇక వేరే చోట పడేయకూడదు. ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో దీనిని వేసి శుభ ఫలితాలను పొంది ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా, పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా, తెలియక తాకినా కాలి తీరుతుంది.
అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యుభయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పున్నమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఈ పౌర్ణమి రోజే దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో దత్తావతారం 6వ అవతారం. ఈ దత్తరూపం అసామాన్యమైనది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్వాలు మూర్తి భవించి ఉద్భవించినదే దత్తావతారం అని పండితులు చెప్తూ ఉంటారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుద్ధ పూర్ణిమ నాడు దత్తాత్రేయ జయంతిని భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ దత్తాత్రేయుణ్ణి శివుడు, బ్రహ్మ, మహేశ్వరుని అవతారంగా భావిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా భక్తులు ఆయన ఆశీర్వాదం పొందేందుకు దత్తుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం మార్గశిర పూర్ణిమ నాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరం యొక్క ప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇచ్చినవారు అని అర్థం. అత్రి కుమారుడు కావటంతో ఆత్రేయుడయ్యాడు. ఈరోజు పవిత్రమైన నదులలో స్నానం చేసి దత్తాత్రేయుడిని పూజిస్తే మంచి ఆయురారోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే పేదలకు దానం చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవటం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమి నాడు దత్తుణ్ణి పాలల్లో అభిషేకించి మనసులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయములు చేకూరుతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు బాధించవు. గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే విద్యార్థులకు స్వామి అనుగ్రహంతో చదువు బాగా వస్తుంది. మేడు చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడతాడు. ఆ మేడు చెట్టును మనము పూజాభావంతో చూస్తాము. మేడు దత్తునికి ప్రియమైన చెట్టు. దీని ఆకులు, కాండము, పండ్లు, దాని నుంచి వచ్చే గాలి అవన్నీ కూడా ఔషధప్రాయమే. ఏ జీవులకు ఏది కావాలో ఈ ఔషంభర వృక్షం అందిస్తున్నట్లు ఎవరికేది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు. అట్టి చెట్టు కింద కూర్చొని శ్రీ దత్తాత్రేయుని మంత్రజపం పఠిస్తే ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాన్ని తరించగల అవకాశం మానవ జాతికున్నది. కనుక ఈరోజు మేడు చెట్టును తాకినా, మేడు చెట్టుకు నమస్కారం చేసుకున్న దరిద్రం పోయి జ్ఞానం అనే సంపద పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.